పెద్ద కుమారుడు రాయి తీసుకున్నాడండి 2014లోని. అందువల్ల ఇబ్బందులు పెట్టి మేము 12 ఏళ్ల బట్టి ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో గొడవలు పడుతున్నాం. అన్ని కేసులు వేసానండి. హృదయం, సఖి, మహిళా పోలీస్ స్టేషన్, నిడమర్ పోలీస్ స్టేషన్లో కూడా వేసాను, తాడేపల్లి గురువులో పిటిషన్ కూడా వేసామండి. అయినా సరే మాకు న్యాయం జరగలేదండి. మరి పోలీసులు కానీ అధికారులు కానీ వచ్చి ఏ గొడవలు లేకుండా సరి చేసి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారండి. నేను సరే అని కలెక్టర్ ఆఫీస్కి రెండోసారి అండి ఆర్టీఓ గారిని కలిసామండి. ఆర్టీఓ ఆఫీస్లో కూడా రెండోసారి అండి ఇది రావడం. ఆర్టీఓ గారు అన్నారు, నేను ఇంటికి వచ్చి నిడమరు వచ్చి నేను చేస్తానమ్మా, తిరిగి రాంచే చట్టం అయితే ఉంది, మీ ఆస్తిని మీకు వచ్చేలా చేస్తాము మీది కాబట్టి ఈయన రాశారు. ఉచితంగా ప్రేమపూర్వకంగా రాశారండి ఈయన. ఆ రాతలైతే నేను చూడలేదండి. చూడలేదంటే కాగితాలు చూస్తున్నాం, రాసేటప్పుడు నేను లేనండి. అది జరిగింది. అందుకోసం వచ్చామండి మేము పెద్దనింట్రపల్లి నుంచి కొద్దిగా ఉదయం. అవుతుంది.